హాయ్, నేను మీ పులివెందుల పిల్లగాడు. ఈరోజు శ్రీ వైదికి స్టూడియో దగ్గర ఉన్నాం. నిహారిక రెడ్డి ఈ స్టూడియో నడుపుతుంది. నిహారిక డిజైనర్స్ స్టూడియో దగ్గర ఉన్నాం. నిహారిక రెడ్డి మా సీమ ఆడపడచ్చు. పులివెందులకి దగ్గరగా ఉండే కదిరి పట్టణానికి చెందిన వ్యక్తి నిహారిక రెడ్డి గారు. నిహారిక రెడ్డి గారి స్టూడియోకి ఈరోజు మనం వచ్చాము. హాయ్ అండి, నమస్తే. నమస్కారం. సడన్ సర్ప్రైజ్. బాగున్నారా? బాగున్నాను. హాయ్ అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? సో హ్యాపీ. అండ్ ఇంతకు ముందే మీ బుక్ చూసాను. బుక్ చాలా బాగుంది. సో చాలా క్యూట్ గా కూడా ఉంది. చూస్తుంటే ఏదో మన ఊరు ఫీలింగ్ అనే కాదు, తొందరగా చదివేసేయాలి. ఈ పేపర్ కూడా ముట్టుకుంటుంటే చాలా ప్లెజెంట్ గా, చాలా స్మూత్ గా, ఇట్లా ఏదో మంచి ఆల్బమ్ ఉన్నట్టుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బుక్. ఇంకా మీరు ఇట్లాంటి మంచి మంచి బుక్స్ రాయాలి అండ్ సీమ గురించి అందరికీ తెలియచెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మొత్తానికి స్టూడియో చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇదంతా మీ సెటప్ మొత్తానికి. అది కొంచెం ఓకే. ఇది అవార్డు ఉమెన్స్ కాలేజ్ అని ఉంటుందండి. అది ఉమెన్స్ ఎస్పెషల్లీ చాలా మంది అక్కడ బయట కంట్రీస్ నుంచి వచ్చి కూడా చదువుతూ ఉంటారు. ఆ కాలేజ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు ఉమెన్స్ డే రోజు నన్ను. సో అక్కడ ఉమెన్స్ డే అవార్డు ఇచ్చారు, బెస్ట్ ఉమెన్ ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి ఐఆర్ఎం కాలేజ్, డిగ్రీ ఇంటర్ కాలేజ్ ఉంటుంది కుప్పంలో, మన రాయలసీమలో. అది సో అక్కడ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ యాన్యువల్ డేకి గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. ఇది వచ్చేసి జిపిఎస్ అవార్డ్ అని చెప్పి, ది గర్ల్ పవర్ సమ్మిట్ అని చెప్పి చెన్నై వాళ్ళండి, తమిళనాడులో. సో అక్కడ వాళ్ళు ఇచ్చారు, 2018లో ఇచ్చారు. ఇది కూడా ఆల్మోస్ట్ ఉమెన్స్ డే టైంలోనే తీసుకున్నాను చెన్నైలో. హెడ్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారు. సో ప్లాటినం అవార్డు అని చెప్పి బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్. సో ఏవో చిన్న చిన్న అండ్ ఇది ఐఫోకస్ తెలిసే ఉంటుంది మీకు. ఐఫోకస్ మిషన్ చాలా పెద్దది. ఇందులో చాలా మంది యంగ్స్టర్స్, చాలా ఆమె మామ్ ఎంటర్‌ప్రెన్యూర్. సో ఉమెన్స్ డే గుంటూరులో సీమ్స్ వాళ్ళు ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ అవార్డు. ఇది చాలా నాకు ఇష్టమైన అవార్డు. సో వంగాల దీప్తి రెడ్డి అక్క చేశారు. ఇది ఉమెన్ ఎనర్జీ అనే ప్రోగ్రామ్ 2017లో ఉగాది పండుగ రోజు ఇచ్చారు. మాతృదేవ ఉమెన్స్ డే 2020 ఇయరే. పని మొదలు పెడితే వదలరు అసలు. లాస్ట్ వరకు చేస్తారనే విషయం మిమ్మల్ని ఫాలో అయ్యే ఫేస్బుక్ ఎవరైతే వస్తుంది. చిన్నప్పుడు ఒక పద్యం ఉంటుంది తెలుసా, ఆరం 10th క్లాస్ లో ఉంటుంది ఆ పద్యం. ఆరం నింపడి నీచ మానవుడు సంథింగ్, అది ఎప్పుడు గుర్తుంటది. సో ఆరంభిస్తే కంప్లీట్ చేయాలి, లేకపోతే పట్టుకోవద్దు. ఇది మా నాన్న ఎప్పుడు చెప్తుంటారు. మా పెద్దనాన్న నాకు సగంలో వదిలేసేలాగా చేయకు అని చెప్తాడు. సో అది నేను ఎప్పుడు ఫాలో అవుతాను. నేను మీరు ఇలా ఉన్నారంటే మీ అమ్మ నాన్న ఆశీర్వాదాలే. అమ్మగారి గురించి చెప్పండి. యాక్చువల్లీ మా మదర్ ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు లైక్ 3 months బేబీ అప్పుడే చనిపోయారు. సో నేను అప్పటి నుంచి నన్ను పెద్దనాన్నే పెంచుకున్నారు. సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళే నాకు అమ్మ నాన్న ఫీలింగ్. ఇప్పటికి కూడా వాళ్ళే నన్ను చూసుకుంటున్నారు. సో ఎంతైనా నాకు అమ్మ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆడపిల్లకి కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాము అమ్మని. మా అమ్మ పేరు వెంకటరమణమ్మ. అమ్మ ఏంటంటే చాలా అటాచ్మెంట్, నాకు తెలియకుండానే. లైక్ మా అమ్మ నాతో 3 months ఉన్నా సరే మా పెద్దమ్మ వాళ్ళందరూ చెప్తారు నా కోసం. అప్పుడే మా అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. సో నా కోసం స్వెటర్లు అవి ఇవి అల్లుకునేది. సో మా అమ్మ జ్ఞాపకాలు ఉంటాయి కదా, అవన్నీ చెప్తూ ఉంటారు. సో మా అమ్మ నన్ను ఇలా పెంచాలి, అలా పెంచాలి, అలా ఇలా అని చెప్పి చాలా ఇష్టం ఉండేది. మా అమ్మ వాల్యూ నాకు బాగా. నేను ఒక అమ్మని అయిన తర్వాత, నేను సెకండ్ డెలివరీ అయినప్పుడు చాలా మిస్ అయ్యాను మా అమ్మని. అప్పుడు మా అమ్మ గురించి ఆలోచిస్తే, మా అమ్మ నా కోసం ఇక్కడ ఉంది చూసారా, అది మా అమ్మ ఎప్పుడో 1985లో డిజైన్ చేశారు అది. అండ్ ఇంకొక డిజైన్ ఉంటుంది, మా సిస్టర్ కూడా డిజైన్ చేశారు. ఇక్కడ ఒకటి ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మా అమ్మకి చిన్నప్పటి నుంచి డిజైనింగ్ అంటే సిస్టర్ డిజైన్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి చాలా ఇష్టం డిజైనింగ్ చేయడం. ఇవన్నీ కూడా చిన్న చిన్న అల్లికలు. నేను ఒక్కదాన్నే అండి, నేను పుట్టినప్పుడే చనిపోయారు. సో అందుకనే ఆ టైంలో నేను డిసిషన్ తీసుకున్నా, లైక్ మా అమ్మ కోసం ఏదైనా చేయాలి, మా అమ్మ నా ఫ్యాషన్లో ఉండాలి అని చెప్పి. సో మా అమ్మ మీద ప్రేమతోటి ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అయ్యాను. సో ఇప్పటికి కూడా స్టూడియో ఎప్పుడు కమర్షియల్గా డబ్బుల కోసం ఎప్పుడు వర్క్ చేయలేదు ఇక్కడ. ఈవెన్ దీనికి మా హస్బెండ్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంటారు. తను కూడా అంటారు, ఎప్పుడైనా ఏదైనా లాస్ట్లో ఉన్న టాపిక్ స్టార్టింగ్లో ఎప్పుడైనా బిజినెస్ కొంచెం డల్గా ఉంది, చేతి నుంచి పే చేసుకోవాల్సిన, అది జస్ట్ మీ అమ్మ కోసం నువ్వు చేస్తున్న పని, ఫ్యాషన్తో ప్రేమగా చేయి,
వస్తే ఆటోమేటిక్గా వస్తాయి, రాకపోయినా ఫీల్ అవ్వకు. అమ్మ దగ్గర నుంచి మనం మేము ఎక్స్పెక్ట్ చెయ్యం కదా, ఇది కూడా అంతే. చాలా మంచి మాట. సో ఇది జస్ట్ మా అమ్మ కోసం. మొత్తానికి మీ అమ్మగారి జ్ఞాపకాలు కానివ్వండి, వారసత్వాన్ని మీరు తీసుకొచ్చారు. అవును, ఇది వచ్చేసి మా చిన్నప్పుడు అండి. లైక్ ఇది మా పెద్దమ్మ, ఇది మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా అక్క, అన్న, నేను. బాగుంది. ఇక్కడ ఇది కదిరిలో గాండ్లబెండ అని కదిరి దగ్గర. మేము చిన్నప్పుడు అంతా అక్కడే పెరిగాను. గాండ్లబెండ మండలం అండి అది. మా నాన్నకి మెడికల్ షాప్ ఉండేది. అతను మెడికల్ షాప్ రామరెడ్డి కూతురు అంటే అందరు తెలుసు అన్నట్టు. అక్కడ ఊళ్ళో అంతా నేనే తిరుగుతూ ఉండేది అన్న అటు ఇటు. ఇప్పుడు అందరు వచ్చి కదిరిలో సెటిల్ అయిపోయాంలేండి. బట్ అంతకు ముందంతా అక్కడ. బాగుంది. అయితే ఇప్పుడు మెడికల్ షాప్ రామరెడ్డి బిడ్డనా? మొత్తానికి ఇక్కడ ఇప్పుడు నిహారిక రెడ్డి గారు మా నాన్నకి అక్కడ మెడికల్ షాప్ ఉంది. డిజైనర్ నిహారిక రెడ్డి. ఎట్లా అనిపిస్తుంది? అంటే అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. లైక్ ఎంత ఎక్కడ గాండ్లపెంట, ఎక్కడ కదిరి, ఎక్కడ హైదరాబాద్, అసలు నాట్ ఈవెన్ అసలు ఇట్లాంటి ఇలా వస్తాను, ఇలా అంతా అవుతుంది అని కూడా ఎప్పుడు ఏం అనుకోలేదు. జస్ట్ లైఫ్ అట్లా వెళ్ళిపోయింది ఫ్లోలో. గాండ్లపెంట అంటే కదిరి దగ్గర 8 కిలోమీటర్లు. ఎట్లా ఉండేది మీ పిల్ల పెద్ద? ఎట్లా ఉండేది అక్కడ అంతా? అసలు చాలా నేను మా గాండ్లపెంట మండలం యాక్చువల్లీ. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు జిల్లగుట్ట. అక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఎప్పుడన్నా అక్కడ కొన్ని రోజులు ఉండడం. ఇక్కడ ఇంకొకటి కటార్పల్లి అని మా పెద్దనాన్న వాళ్ళ ఊరు ఉంటుంది. అక్కడ యోగి వేమన సమాధి చాలా ఫేమస్. పద్యాలు ఉంటాయి కదా మనకి. వాళ్ళు ఏంటంటే మా పూర్వీకులు. సో అలా మాకి ఆ తిరునాళ్ళు, ఆ ఊరు కటార్పల్లి, ఈ 3 ఊర్ల దగ్గర నుంచి చాలా బాగా అవినాభావ సంబంధం ఉందన్నట్టు నాకు ఆ ఊర్లతోటి. పొద్దున్న లేవడం, పొద్దున్నే నేను ట్యూషన్కి వెళ్ళేసరికి మా అన్న వాళ్ళు కొంచెం చెనిక్కాయలు ఇది వేస్తారు కదా, ఏమంటారు అన్ని పీకి వాము వేస్తారు. వాము దగ్గర కాపలా ఉంటే వాళ్ళు వెళ్ళి రెడీ అయ్యి వచ్చేవాళ్ళు. రాత్రిపూట వాళ్ళు బోర్లు ఆన్ చేయడానికి వెళ్ళడం, చెనిక్కాయలు పీకడం. సో నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా ఇంటి దగ్గర కంటే కూడా మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ మొత్తం వ్యవసాయమే చేస్తారు. ఇప్పటికి కూడా మాకు ఊరు నుంచి మా అమ్మ వాళ్ళు టమోటకాయలు, పచ్చిమిరపకాయలు అన్ని పంపిస్తూ ఉంటారు. మాకు అక్కడ నుంచి వస్తుంటే కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, ఓ మా వాళ్ళు అని చెప్పి. ఆవు పాలు మేము వచ్చినామంటే కదిరికి పంపిస్తూ ఉంటారు కటర్పల్లి నుంచి. సో అట్లంతా చిన్నప్పుడు మెమరీస్. ఇట్లా ముగ్గు వేయడం నేర్చుకోవడము, తిరునాళ్ళకి బండ్ల మీద వెళ్ళడము. వేమన స్వామి తిరునాళ్ళు అంటే చాలా పెద్ద ఫేమస్ అక్కడ. ఊర్ల కాడ నుంచి అందరు వస్తూ ఉంటారు అక్కడికి. అవన్నీ కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలా ఇంకా మళ్ళీ మనం. ఎక్కడ వరకు అంటే ఎన్నో తరగతి చదివారు ఊర్లో మీరు? మేము అక్కడ దాదాపు 10th వరకు నేను అక్కడే ఉన్నాను. పల్లె జీవితం బాగా చూశారు. సో మా కటారపల్లిలో నేను 6th క్లాస్ చదివాను గవర్నమెంట్ స్కూల్లో. 7th డిస్కంటిన్యూ అయిపోయి వచ్చేసాను అన్నట్టు. మళ్ళీ కదిరిలో చదువుకున్నాను నేను. కాకపోతే అక్కడున్న 1 సంవత్సరం రోజులు మాత్రం బావి దగ్గరికి వెళ్ళడం, పొద్దున్నే మాఘ స్నానాలు చేయడం, తర్వాత పీర్ల పండగకి చక్కెర తీసుకొని పోయేయడం. పీర్ల పండగ అప్పుడు అది ఫైనల్ డే ఉంటుంది కదా, అంత తిరునాళ్ళు చేస్తారు పెద్దగా. సో అవన్నీ కూడా అసలు వండర్ఫుల్ మూమెంట్స్ అన్నట్టు. అందరు పరిగెత్తుకుంటూ పోవడం, అదే రిబ్బన్లు వేసుకొని అవి చిన్న చిన్న ఆనందాలు. అది కొనిపిస్తారు, అది కూడా పెద్ద చెరువు దగ్గరికి పోయి అంతా కూడా బాగుండేవి అప్పుడు చిన్నప్పుడు. బాగా గుర్తుంది. బాగా చెనక్కాయలు, కుసాలు, శనగలు అన్ని పండే. మా అమ్మ అయితే నడుచుకుంటా పోయినాం అనుకో. ఇప్పుడు ఇట్లా గాండ్లపెంట నుంచి మా ఊరికి పోవాలనుకో, కొట్లపల్లి, మా పెద్దనాన్న వాళ్ళది కొట్లపల్లి, మా అమ్మ వాళ్ళు జీలకుంట కదా. ఏ ఊరికి పోవాలన్నా బస్సులు మిస్ అయితే నడుచుకుంటా పోతుంటే, నడుచుకుంటూ పోయినప్పుడల్లా దారం పడి చెనిక్కాయలు పీక్కొని చెట్లతోటి, మళ్ళీ అలసందకాయలు, పెసలు, ఇవన్నీ వేసేవాళ్ళు చెనిక్కాయల మధ్యలో వేసేవాళ్ళు. అవన్నీ పీక్కొని తినుకుంటా పోయేవాళ్ళు. మళ్ళా ఇప్పటికి కూడా నేను ఊరికి పోతే ఫస్ట్ మా అమ్మ అలసంద బ్యాల్ వడలు చేస్తుంది. ఈ హైదరాబాద్ లో ఆ టేస్ట్ రాదు. ఆ రూపితేనే వస్తుంది ఆ టేస్ట్. ఇప్పటికి ఊర్మిండి చేస్తే మేము ఏం చేసినా మా అమ్మని అడుగుతాం, మేము ఏం చేసినా రాలే, నువ్వు చేస్తే వస్తుంది, నువ్వు మిక్సీలో వేస్తే టేస్ట్ వస్తుంది అంటే. ఆ నీళ్లు, ఆ కాయలు, ఆ టేస్ట్ అది వేరే ఉంటది. ఎంత చేసినా రాదు. అదే క్వాంటిటీనే కరెక్ట్ గా చేసినా కూడా అది టేస్ట్ రాదు. ఇప్పుడు కూడా ఊరు నుంచి నాకు చెనిక్కాయలు అవి వస్తూ ఉంటాయి పండించినప్పుడల్లా. మా అమ్మ వాళ్ళు ఇంకా బియ్యం అవి కూడా పంపిస్తారు. నేనే పురుగులు పడతాయి వద్దమ్మా అని చెప్తాను అన్ని పెట్టుకుంటే. బట్ స్టిల్ కొన్ని చెనిక్కాయలు, మళ్ళా అలసందకాయలు,
ఉడకబెట్టు అనపకాయలు అసలు ఇక్కడ దొరకవు. మనం అనపకాయలు ఏమంటాం, కాంచరకాయలు, కాంచరకాయలు ఇవన్నీ దొరకవు. మళ్ళా ఇవి ఉంటాయి కదా పచ్చలాకు, ఆకుకూరలు కూడా కొన్ని ఇక్కడ దొరకవు అసలు. మళ్ళీ గురుగాకు పుల్లగూర అసలు ఇక్కడ ఎవరికి తెలియదు. గురుగాకు అంటే గురుగాకు పుల్లగూర ఎంత బాగుంటది. అలచందకాయలు ఉడకబెట్టి, అలచంద గింజలు ఉడకబెట్టి దాంట్లో వేసి రాముతారు. ఇంకా బెండకాయ పుల్లగూర, ఇవన్నీ ఇక్కడ వాళ్ళకి తెలియదు. ఆ టేస్ట్ రాగి ముద్ద. నేను వెజిటేరియన్, అమ్మ వాళ్ళందరూ నాన్ వెజ్ తింటారులే. ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా తినట్లేదు, బట్ స్టిల్ అమ్మ అన్ని చేస్తుంది. బట్ ఆడున్నప్పుడు అంతా ఇవే అన్ని మంచిగా రొట్టెలు అన్ని చేసి పెట్టేవాళ్ళు. సద్ద రొట్టెలు, సద్ద దోశలో కొంచెం బెల్లం కలుపుకొని చేస్తే కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. అసలు ఎంత రాయలసీమ లైఫ్ ని ఇంత బాగా అనుభవించారు మీరు. బాగా అనుభవించాము. ఇప్పుడు తెలంగాణలో కలిసిపోయారు. అది మూలాలు మాత్రం మర్చిపోలేదు. మా ఇంట్లో ఇప్పటికి కూడా మేము రోజు అదే ఏమంటారు రాగి ముద్ద బాగా తింటాం. రాగి సంగటి వారానికి 2-3 సార్లు ఉండాలి. నాటుకోడి చికెన్ తక్కువ, ఎందుకంటే మేము నాన్ వెజ్ ఇంట్లో అలో ఉండదు. సో వెజిటేరియన్స్. సో వెజిటేరియన్ రాగి ముద్ద రెగ్యులర్ గా ఉంటది. పప్పు, బెండకాయ పుల్లగూర, ఇట్లాంటి పుల్లగూరలు బాగా చేస్తూ ఉంటాం. శనగిత్తనాల చారు అంటే ఎట్లా చేస్తారని అడుగుతారు. మనమేమో ఆడ ఇప్పటికి కూడా మా ఇంట్లో అందరి ఇళ్లలో పచ్చళ్ళు ఎలా ఉంటాయో అలా మా ఇంట్లో శనక్కాయల పొడి ఉంటుంది. శనక్కాయల పొడిలో ఏం ఉండలేకపోయినా అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే పిలుస్తాం. మీ తిరువాత పువ్వ కూడా భలే ఉంటుంది. మా అమ్మ తిరువాత పువ్వ చేసి చిన్నప్పుడు పక్కకు పెట్టి కొంచెం వెజిటేబుల్స్ అన్ని వేస్తే అసలు ఎంత బాగుంటుందో. దాన్ని కూరగాయలు అన్నం అనే వాళ్ళం. ఇంకా తిరువాత పువ్వగా దాంట్లో కూరగాయలు వేస్తే కూరగాయలు అన్నం ఎప్పుడు చేస్తారు. ఇంకా అన్ని గుట్ల మీద కట్టేవాళ్ళు. పుల్లగం అసలు నేను చిన్నప్పుడు పుట్టపర్తికి టూర్ వెళ్ళాను. అప్పుడు మా అవ్వ ఇప్పటికి కూడా గుర్తుంది. ఇంత క్యాన్ నిండా పులగమన్నం చేసి పంపించింది. అసలు ఆ టేస్ట్ ఇక ఈ జన్మలో వాళ్ళు ఎప్పుడు తినలేవు. మళ్ళీ పెసరబాళ్ళ పాయసము, ఇవన్నీ కూడా మన సీమ స్పెషల్స్. ఇట్లా ఉట్ల మీద కడతారు కదా, ఆ ఉట్లల్లో ఏమున్నాయో తీసుకోవాలి తినాలి అనిపిస్తూ ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు కూడా ఉల్లిపాయలు అవి ఇవి అన్నీ ఉట్ల మీద కట్టి పెట్టుంటా ఉండేవాళ్ళు. ఇంట్లలో ఫ్రూట్స్ అవి ఇవి దాచేవాళ్ళు. పైన చీమలు వస్తాయి ముట్టుకోకూడదు అని చెప్పి. సో ఆ ఉట్టెలు ఇవన్నీ ఇప్పుడు ఏదైనా పైన ఏదైనా ఎత్తుకోవాలని చూసినప్పుడు అనిపిస్తుంది, అరే 4 ఉట్లు కట్టుకుంటే మనం కూడా అన్ని దాచుకోవచ్చు కదా. మా ఇంట్లో చాలా ఉట్లు ఉంటుండే కిచెన్ లో అన్ని. మా అమ్మ అయితే ఇంకా ఉల్లిపాయలకి దీనిలో కూడా పెట్టేది చిన్న ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు ఎర్రగడ్డలు అన్ని కట్టి పెట్టేవాళ్ళు ఎండలకి. పైన పెట్టేవాళ్ళు పిల్లలు వస్తాయని. ఇంకా కొట్టు రూమ్లు అని ఉండే. కొట్టు రూమ్ లో కొట్టు రూమ్ లో అయితే మస్తు లాకరు పెద్ద ఇనుప పెట్టుండేది. దాంట్లో డబ్బులు ఏముంటాయో ఉండవు తెలియదు కానీ బిల్డప్ మాత్రం బాగుంటుండే. లాస్ట్ రూమ్ దాంట్లో దేవుడు అది పెద్దోళ్ళే పోయేవాళ్ళు. కింద నుంచి చూసేవాళ్ళు ఆ కొట్టు రూమ్ లో ఏముందో మళ్ళా ఆ కొట్టు రూమ్ అవతల రూమ్ లో 2 ఇట్లా పెద్దవి దాంట్లో బియ్యం అవి పోసేవాళ్ళు నిలువ పెట్టుకోవడానికి. గాజులు అట్లా పెద్ద ఇంత రూమ్స్ ఉండేవి మా ఇంట్లో. పై నుంచి పోసేవాళ్ళు స్టోర్ చేసుకొని మనకు అమ్మకానికి వచ్చినప్పుడు అమ్మేసేవాళ్ళం. రేట్ ఉన్నప్పుడు, రేట్ వచ్చే వరకు దాచేవాళ్ళం. మళ్ళీ ఏమో ఎద్దులు కట్టేసుకునే దగ్గర అంతా సౌడు మట్టి తోటి ఉండే, మాదేమో కాంక్రీట్ ఉంటుండే. ఆ సౌడు మిద్దె మీద అంతా మా అవ్వ ఉల్వ గింజలు వేసేది. అదే దాన్ని ఉల్వలే కదా, ఉల్వలు వేసేది. దాన్ని నమిలి ఉల్వలు గుర్రలా నములుతా ఉంటారు. అవి వేడి చేసుకొని తినడము ఆ సౌండ్ లో వచ్చేసేవి అన్నట్టు. కాగితాల పువ్వులు, ఇంకా బావి దగ్గరికి పోయినప్పుడు చెరువు దగ్గరికి ఫ్రెండ్స్తో వెళ్ళే వాళ్ళం. మా ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ తోటకాడైతే నేరేడుకాయలు, తాటికాయలు ఇవన్నీ ఉండేవి బాగా. చింతకాయలు, చింతగింజలు కొట్టుకునేది. ఇంకా చింతకాయలు ఉంటాయి చూసారా, చింతకాయలు అయితే అవి తిని అవి ఉంటాయి కదా గింజలు, అవి ఇట్లా కమ్మలు, ముక్కు పుల్లలు ఇలా పెట్టుకునే వాళ్ళు చిన్నప్పుడు. ఇంకా నోట్లో పుళ్ళు అయితే ఉంటే కుసుంపాలు పుల్లకి. ఇప్పుడు మనం టాబ్లెట్ రెబోఫ్లోరిన్ వాడతాం కదా, అది ఆడదాకా పోయి చేయని దాకా ఆ కుసుంపాలు ఇట్లా పిండుకొని నోట్లో పెట్టుకునే వాళ్ళం. తగ్గిపోయేది. నోట్లో పుండు అయింది, మేము ఆ చేయని దాకా పోయేసి వస్తాము, కుసుంపాలు పెట్టుకొచ్చుకోవాలి అని చెప్పేసి వెళ్ళే వాళ్ళకు. బావి దగ్గర పోయి మంచినీళ్ళ కోసం ఇంటి దగ్గరకు వచ్చి నీళ్లు దాక్కపోతుండే. అప్పుడు బావి దాకా పోయి 2 కిలోమీటర్లు బిందెలు మోసుకొని వచ్చి తాగే నీళ్లు పెట్టేవాళ్ళం.
ఇప్పుడు అసలు ఇక్కడ నుంచి ఇక్కడ నడిచిన అమ్మా అని వాళ్ళు అప్పుడు అంతా ఎట్లా నడిచినామో ఏం చేసినామో పిల్లలు ఉన్నప్పుడు కానీ